రూపాయలకి యూనిట్ కరెంట్ వచ్చే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అని చెప్పి 20 సంవత్సరాలకి యూనిట్కి 5 రూపాయలని ఆయన ఒప్పందం చేసుకుంటే రాగానే అది రద్దు చేసి పీక్ టైంలో దాన్ని 18 రూపాయలకి ఖర్చు పెట్టి మీకు దానివల్ల మీకు 10 సార్లు పెరిగిపోయింది. 5 సంవత్సరాల్లో 10 సార్లు పెరిగిపోయింది. పోయినసారి ఆయన ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా పెంచలేదు మనకి ఖర్చులు. టీడీపీ ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా ఖర్చులు పెంచలే. ఈరోజు ఇతను రాగానే ఈ ఛార్జీలు పెంచేశాడు, కరెంటు ఛార్జీలు. దానివల్ల మీకు 27,500 కోట్ల రూపాయలు మీకు సంబంధించిన డబ్బుని దోపిడీ చేసిన. అందుకే మీకు 10 సార్లు మీరు కరెంటు బిల్లు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే దోపిడీ, నేను పోయినసారి జనవాణి కార్యక్రమానికి వచ్చినప్పుడు అతని పేరు మీకేంటో తెలుసు, అతను స్థానిక ఎమ్మెల్యే. అతని గురించి నాకు ఒకటే చెప్పారు జనవాణిలో. పాస్బుక్ కావాలంటే 10,000 రూపాయలు ఇవ్వాలంట, కొత్త పాస్బుక్ కావాలంటే. చేపల చెరువు తవ్వుకోవాలంటే 1.5 లక్ష రూపాయలు లంచం ఇవ్వాలి. చేపల దాణా షాప్ పెట్టాలంటే 2-3 లక్షల రూపాయలు ఇవ్వాలి. మోటార్ కూడా ఆయన చెప్పిన షాపుల్లోనే కొనాలి. ఎమ్మెల్యే కనీసం మన పెడలకి డ్రైనేజ్ చేయలేకపోయాడు, కానీ నోటిని డ్రైనేజ్గా వాడుకునే వాడికి డ్రైనేజ్ ఏం క్రియేట్ చేయగలడు? పేకాడు క్లబ్బులు నడిపేవాడు. వీళ్ళు పదవుల్లో ఎక్కారు. పదవులు ఉన్నది పనులు చేయడానికి, కానీ పేకాడు క్లబ్బులు నడపడానికి కాదు. చాలా బాధ కలిగింది. ఈయన ఇంటి ముందు నుంచి ఎవరైనా నమస్కారాలు పెట్టాలండి. నమస్కారాలు పెట్టకపోతే గంజాయి కేసులు పెట్టాడు జన సైనికుల మీద. మట్టి మాఫియా కోసం ఫిర్యాదు చేస్తే ఇక్కడ పెడన యువత వాళ్ళని చెట్టు గడ్డి కొట్టాడు ఈ వ్యక్తి. నా దగ్గరికి జనవాణికి చనిపోయిన ఒక జడ్జి తల్లి నా ఆస్తిని అతను అనుచరులు దోచేసుకున్నారు, నాకు అండగా ఉండంటే నాకు నిజంగా నిస్సహాయత బాధేసింది. జడ్జిలకు కూడా ఈ రాష్ట్రంలో భయభ్రాంతులను చేస్తున్నారు, జడ్జి కుటుంబాలకు కూడా. చివరికి మున్సిపల్ వర్కర్స్ని కూడా హెరాస్ చేస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు మున్సిపల్ వర్కర్స్ని కూడా. ముఖ్యంగా మనకి 18,000 కలంకారీ చేనేత కార్మికులు ఉన్న నియోజకవర్గం ఇది. నేను ఈ నియోజకవర్గంలో తిరుగు దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తామంటే పద్మనాభంగా భార్య నాగలీలావతి, వీళ్ళిద్దరూ ఒక బిడ్డ. చేనేత సంఘాలు ఈ వైసీపీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవటం వల్ల, వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వకపోవటం వల్ల 3 లక్షలు అప్పు చేసి, అధిక వడ్డీతో అప్పు చేసి, అప్పు తీరే మార్గం లేక బిడ్డతో సహా 3 ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. అలాంటి చేనేత చావులు ఉండకూడదు. అదే మా ఆకాంక్ష, అదే మా ఆశయం. చంద్రబాబు గారు, మేము తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చేనేత కార్మికులకి, కలంకారీ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం. మీ చేత మేము కన్నీరు పెట్టించాం, మీకు అండగా ఉంటాం.